హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. అండ్ నా పేరు మందీప్, నా ఛానల్ పేరు వచ్చేసి మనీ ఎంజాయ్ అని. వెల్, ఈరోజు నేను వచ్చేసి ఎగ్జాక్ట్ అలెగ్జాండర్ ప్లాజా దగ్గర ఉన్నా. అండ్ సో ద మెయిన్ వ్యూ ఆఫ్ అలెగ్జాండర్ ప్లాజా ఇస్ దిస్. అండ్ దగ్గరికి వెళ్ళి చూపిస్తాం, దగ్గర నుంచి కొద్దిగా దూరం నుంచి చూపిస్తాం. సో ఇది నేను రోజు విజిట్ అయ్యే ప్లేస్. అండ్ ఇక్కడ ఫ్రీక్వెంట్గా ట్రామ్స్ రోమ్ అవుతూ ఉంటాయి. అండ్ ఆల్సో దెర్ ఆర్ మెనీ many brands here like H&M, Uniq అండ్ చాలా బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ. సో ఇది వచ్చేసి అలెగ్జాండర్ ప్లాజాలో మెయిన్ టూరిస్ట్ పాయింట్ ఇది. ఇక్కడ మనకి ఎవ్రీ కంట్రీ టైమ్ జోన్స్ ఉంటాయి. దాంతోపాటు ఎవ్రీ కంట్రీలో ఎగ్జాక్ట్ టైం ఎంత అవుతుంది, ఎక్కడెక్కడ ఏ టైం అవుతుందో అని అనిపిస్తుంటుంది. అండ్ ఇది బెస్ట్ టూరిస్ట్ స్పాట్, దూరం నుంచి చూపిస్తుంది నేను. అండ్ ఇది వ్యూ. అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్లీ నాకు టైం వచ్చేసి 3 అవుతుంది. అండ్ ఏదో కంట్రీలో అక్కడ టైం వచ్చేసి నైట్ 10, నైట్ 11, నైట్ 12 అవుతుంది. అండ్ సో చాలా మంచి ఉంది. అండ్ అది మీకు తెలిసిందే, పోలిన్ టీవీ టవర్. అండ్ అది మొత్తం కనిపించలేదు బికాస్ ఆఫ్ ద క్లౌడ్స్ అండ్ బికాస్ ఆఫ్ ద వెదర్. సో అది బర్లిన్ టవర్, అదొక నెక్స్ట్ వ్యూ పాయింట్. అండ్ ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ ఉంది అక్కడ. వెల్, నేను అది వీడియోలో చూపించలేదు కానీ బట్ నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పెట్టాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కింద తీసాను, కుదిరితే వెళ్ళి చూడండి. బట్ దూరం నుంచి తీసాను, దగ్గరికి వెళ్ళలేదు బికాజ్ టీవీ టవర్ మొత్తం రావాలి కాబట్టి. అండ్ ఆల్సో ఇక్కడ చాలా వెరైటీ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి విచ్ హ్యావెంట్ నెవర్ హర్డ్ అబౌట్ ఇట్. అండ్ ఇక్కడ మొత్తం టూరిస్ట్ స్పాట్ ఇది. మొత్తం ఏ బస్ అయినా, ఏ ట్రామ్ అయినా, ఏది ఎస్బాన్ అయినా, ఏ యూబాన్ అయినా బర్లిన్లో అలెగ్జాండర్ ప్లాజా టచ్ అవ్వాల్సిందే. అండ్ టచ్ అయ్యేటట్టు కనెక్షన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనకి చాలా వెరైటీస్ ఆఫ్ కాఫీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. కామన్లీ స్టార్ బాక్స్ ఉంది, దాంతోపాటు ఇంకా వెరైటీ కూడా ఉన్నాయి. లైక్ ఐన్స్టైన్ కెఫే అని ఉంది. తర్వాత ఇక్కడ ఏదో కొత్త న్యూయార్క్ బ్రాండ్ అంట, నాకు ఎప్పుడు తెలియదు. అండ్ ఇక్కడ ఫేమస్ సిమ్ వచ్చేసి O2. అండ్ మనకి ఇప్పుడు టీవీ టవర్ అయిపోయింది. అండ్ ఆల్సో ఒక టూరిస్ట్ స్పాట్ అయిపోయింది. వెల్, మనం నెక్స్ట్ వచ్చేసి ద మోస్ట్ లైక్ ఏమని చెప్పాలి, అదొక మాల్. మనకి ఇండియాలో పెద్ద పెద్ద మాల్స్ ఎట్లా ఉంటాయో, ఇక్కడ ద మోస్ట్ హ్యాపెనింగ్ మాల్ ఏదైనా ఉందంటే అది అలెక్సా మాల్. అండ్ అది ఎగ్జాక్ట్ ఇప్పుడు నా ముందే ఉంది. నా ముందు చాలా జనాలు ఉన్నారు, వాళ్ళని తీయొద్దు అందుకే తీసేలేను. కొద్దిగా ముందరికి వెళ్ళాక చూపిస్తాను నేను మాల్ని. అండ్ ఈ మాల్లో చాలా ఉన్నాయి. ఘోరంగా సెలబెడుతుంది గైస్. ఏదో మంచి లుక్ ఉంటుందని చెప్పి జాకెట్ వేసుకున్నా, బట్ -10 డిగ్రీ జాకెట్ వేసుకోవాల్సింది. బట్ సర్లే, అయిపోయింది. వీ కాంట్ డూ ఎనీథింగ్. సో ఇప్పుడు మనం ఎగ్జాక్ట్లీ అలెక్సా మాల్ ముందు ఉన్నాం. అండ్ అందులో చాలా వెరైటీస్ ఆఫ్ బ్రాండ్స్ ఉన్నాయి. H&M అండ్ జారా, చాలా బ్రాండ్స్ ఉన్నాయి. బయటికి అయితే H&M, జారా అనే ఉంది. అండ్ ఐ విల్ షో యూ ద అలెక్సా మాల్. ద ఫ్రంట్ వ్యూ అండ్ ఎవ్రీథింగ్ వుడ్ బి లైక్ దిస్. అండ్ అది అలెక్సా మాల్. అండ్ సో ఫ్రంట్ వ్యూ అక్కడ కనిపిస్తుంది కదా. వెళ్దాం మనం అలెక్సా మాల్ లోపలికి. ఒక్కసారి వెళ్ళాను నేను, రెడ్ సిగ్నల్ పడింది. సో అట్ ఎనీ కాస్ట్ రెడ్ సిగ్నల్ పడినప్పుడు పక్కా ఆగాలి. మనమనే కాదు, బైక్ వాళ్ళు కూడా, బైక్స్, కార్స్, బస్సెస్, సైకిల్స్ ప్రతి ఒక్కరు అవుతారు. ఫర్ షూర్ ఆగాలి, లేకపోతే గుద్దేస్తారు, అసలు పట్టించుకోరు. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది, వాళ్ళకి కూడా టైం ఎంతసేపు నుంచి ఆగుంటారు కాబట్టి దే విల్ బీ ఇన్ అ హరీ ఆర్ దే విల్ బి గోయింగ్ సమ్వేర్ ఎల్స్ అట్ ఎన్ ఇంపార్టెంట్ మీటింగ్. అందుకే రెడ్ సిగ్నల్ వచ్చినప్పుడు ఆగిపోతాను నేను. అండ్ ఐ హ్యావ్ యూస్ టు ఇట్. ఇండియాలో అయితే అసలు ఆగిపోతుండే, తిరుగుతుండే అట్లనే. రెడ్ సిగ్నల్ వచ్చిన పోయి గ్రీన్లో ఉన్న పోయి అడ్డం పెట్టి పోతుండే. అండ్ గ్రీన్ సిగ్నల్ ఇంకా పడలేదు. ఇంకో 1 minute 1 second గ్రీన్ సిగ్నల్ పడుతుంది నాకు తెలిసి. సో గ్రీన్ సిగ్నల్ పడింది, లెట్స్ గో. చాలామంది వింత చూస్తున్నారు, బట్ లెట్ దెమ్ సీ.
బెర్లిన్లో అక్కడ టీవీ టవర్ కనిపిస్తుంది. అప్పుడప్పుడు ఇట్లా ఫ్లాష్ వెళ్తున్నట్టుంది టీవీ టవర్ పైన. అదే టీవీ టవర్ టాప్. అండ్ అదే అన్నిటికన్నా బెస్ట్ వ్యూ పాయింట్ అలా బెర్లిన్లో అందరు అంటుంటారు. ఎట్లా టీవీ టవర్ మొత్తం కనిపించింది. అండ్ ఇది ఎంట్రెన్స్. అలెక్సా, ఈ డిజైన్ అయితే మస్తు నచ్చింది. అదొక మనిషి డిజైన్ మొత్తం మనం వాటితో చేసాం. సో ఇంకా ఇది ఎంట్రన్స్. ఇది ఇక్కడ మీడియా మార్ట్ ఉంది. నైస్ లుక్, పైన కనిపిస్తుంది కదా. ఈరోజు మొత్తం సెటప్ వచ్చిన నేను, మైక్, ట్రైపాడ్ అండ్ ఎవ్రీథింగ్. చాలా రోజులు అవుతుంది వీడియో తీయక, అనిపించింది నాకు ఎందుకు. సో అందుకే వచ్చేసాను నేను. ఫస్ట్ ఇక్కడ చాలా ఎంట్రన్స్, చాలా వేస్ ఉన్నాయి వెళ్ళడానికి. ఫస్ట్ ఐ విల్ యూజ్ ఎస్కలేటర్, తర్వాత చూద్దాం ఎక్కడికి వెళ్తాను. ఈరోజు ఒక ఫ్రెండ్ కలుస్తా అన్నాడు నన్ను, అలెగ్జాండర్ ప్లాజాకి వస్తా అన్నాడు, సిమ్ తీసుకుంటా అన్నాడు. అండ్ చూద్దాం వస్తే కలిస్తే ఐ విల్ షో యూ ఇన్ ద వీడియో. అండ్ ఇదే మీడియా మార్ట్. అండ్ ఇక్కడ ప్రతి ఒక్క బ్రాండ్ దొరుకుతుంది, ప్రతి ఒక్క ఎనీథింగ్, ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ సంబంధించిన ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది. అండ్ హియర్ ఇస్ ఎవ్రీథింగ్ యూ వాంట్. కొద్దిగా మరీ అంత కాస్ట్లీ కాదు, కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది. బట్ ఎవ్రీ బ్రాండ్ ఈజ్ హియర్ అండ్ ఎవ్రీ కాఫీ ఈజ్ హియర్ అండ్ ఎవ్రీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఈజ్ హియర్. ఎస్కలేటర్ అయితే పక్కా ఉంటుంది. మెట్లు ఎక్కడనే తెలియదు. ఇక్కడ నేను ఎప్పుడు ఇన్ని బ్రాండ్ల పేర్లు కూడా విన్నాను. ఐ లవ్ బెర్లిన్ బ్రాండ్ కూడా ఉంటుంది ఇక్కడ. అదొక డిఫరెంట్ బ్రాండ్. మొత్తం పైనుంచి వద్దాం మనం. మొత్తం పైనుంచి వచ్చేద్దాం ఈ మాల్ని. లెట్స్ గో. అండ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, బెర్లిన్కి వచ్చినా, జర్మనీకి వచ్చినా, ఎక్కడికి వచ్చినా రైట్ సైడ్ నుంచి వెళ్ళాలి మనము మనుషులకి. అండ్ ఆల్సో ఎస్కలేటర్ ఎక్కినప్పుడు రైట్ సైడే ఉండాలి. సో దట్ ఎవరికన్నా అర్జెంట్ ఉంటే వాళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోతారు. ఎవ్రీథింగ్ దట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. లైక్ రెడ్ సిగ్నల్ వచ్చినప్పుడు ఎట్లా అయితే ఆగాలో రైట్ సైడ్ ఉండే నడవాలి. అండ్ ఎవరైనా మనుషులు అడ్డం వస్తే మనం రైట్ సైడ్ వెళ్ళిపోవాలి. సో దట్ దే విల్ గో ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్. అంటే మనకి రైట్ సైడ్ అయితే వాళ్ళకు కూడా రైట్ సైడ్ అవుతుంది కాబట్టి, వాళ్ళకి ఆపోజిట్లో రైట్ సైడ్ అవుతుంది కాబట్టి దే విల్ ఆల్సో మూవ్. అండ్ ఇంకొద్దిగా పైకున్నట్టుంది. అండ్ అంతలో ఇక్కడ మనకి ఐకియాలు ఉన్నట్టు ఇంకొక స్టోర్ ఉంది ఇక్కడ, ఈమా అంట. అది ఈమా. అండ్ ఆ స్టోర్ వచ్చేసి అలా ఉంది. ఫర్నిచరింగ్ స్టోర్ అనుకుంటా, బెడ్ స్టోర్. ఇదంతా మన స్టఫ్ కాదు. ఇది మన స్టఫ్. ప్రోటీన్, వే ప్రోటీన్, న్యూట్రిషన్స్, ఎవ్రీథింగ్. అదేందో నాకు తెలీదు, నాకు తెలిసి జ్యూసెస్ ఇంకోటి. ఇక్కడ ఒక సైలెన్స్ ఉంటాయి, ఇక్కడ మస్తు ఉంటాయి సైలెన్స్. అండ్ టర్కీ సైలెన్స్ కూడా బాగుంటాయి ఇక్కడ. దాంతోపాటు ఇది ఒక బార్బర్ షాప్. అండ్ ఇది కూడా ఒక మార్ట్ అన్నీ దొరుకుతాయి ఇందులో. నెక్స్ట్ వచ్చేసి అన్నీ రఫ్లో చూపిస్తున్నాయి, ఎందుకంటే చాలా షాప్స్ ఉన్నాయి కాబట్టి. ఇదొక షాప్, దీంట్లో మనకి ఎక్కువ స్పోర్ట్స్ వేర్ దొరుకుతుంది. బ్రాండ్ కాదు, స్పోర్ట్స్ వేర్. ఇక్కడ ఒక ఎంటీ స్పేస్ ఉంది. అదే మన ఇండియాలో అయితే ఈ ఎంటీ స్పేస్ని కూడా షాప్ చేసి పెట్టేస్తారు, లేదా క్యాంటీన్కి ఇస్తారు. బట్ ఇక్కడ కొద్దిగా ఎంటీ స్పేస్ ఇచ్చారు, మేబీ ఫర్ గ్రూప్ మీటింగ్స్ ఆర్ ఎనీథింగ్, సో దట్ దే కెన్ కంఫర్టబుల్లీ టాక్ ఆర్ దే కెన్ కంఫర్టబుల్లీ వెయిట్. చాలా పెద్దగా ఉంది. మొన్న వచ్చినప్పుడు నేను ఏం చూడలేదు. అట్ లాస్ట్ ఒక కాఫీ షాప్ చూసాను నేను. ఇదొక కాఫీ షాప్, నైస్. ఇక్కడ అంతా ఫుడ్ కోర్ట్ ఉంది. ఇదంతా పైన థియేటర్ ఉన్నట్టుంది. పైన కూడా కొద్దిగా ఫుడ్ కోర్ట్, కొద్దిగా థియేటర్ ఉంది. ఎవ్రీథింగ్ ఇస్ ఫుడ్ కోర్ట్ ఇయర్. అంతే.
సబ్వే ఉంది మనకి, వ్యాన్ లాంగ్ ఉంది. దాంతోపాటు అంటే మనకు తెలిసిన బ్రాండ్ చెప్తున్నా, మెక్డానల్డ్స్ ఉంది, బర్గర్ కింగ్ ఉంది. డామినోస్ లేదు, నేను డామినోస్ చూడలేదు ఇంతవరకు. మెక్సికన్ గ్రిల్, దాంతోపాటు ఎన్ఎన్ఎన్, బాగానే ఉన్నాయి బ్రాండ్స్ ఇక్కడ. వెల్, షాపింగ్కి వస్తే చాలా కలెక్షన్స్ ఉన్నాయి. ఓన్లీ అని ఒక షాపింగ్ వేర్ ఉంది, బాగుంటుంది ఇక్కడ. అండ్ బేసిక్సే కాకుండా మంచిగా ఉంటుంది అందులో. నైస్. ఇక్కడనే ఉంది ఓన్లీ ఫుల్ అండ్ వేర్, మస్తు ఉంటుంది బ్రాండ్. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఎండ్ఎం మనకు తెలిసిన బ్రాండే, కామన్ ఏం లేదు. నాకు దీంట్లో ఒక జాకెట్ నచ్చింది, బట్ నచ్చింది అంతే, ఇట్స్ నాట్ పర్ఫెక్ట్ ఫర్ ఈ బ్రాండ్ పేరు ఫస్ట్ టైం వింటాను నేను. అండ్ ఏసియన్ కో, అసలు ఏం లే బ్రాండ్ పేరు. ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి రా నేను, అసలు నేను ఈ బ్రాండ్లో ఇంత చూడడం కూడా వెళ్ళే, ఇన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ, ఆ పేర్లో కూడా వెళ్ళే నేను. హ్యూజ్ నెంబర్ ఆఫ్ బ్రాండ్స్. బయట నుంచి చూస్తే చాలా చిన్నగా అనిపించింది మాల్, కానీ లోపలికి వస్తే చాలా పెద్ద ఉంది. మాట్లాడుతున్నా ఏదో మాట్లాడడం స్టార్ట్ చేసి అవుతలేదు ఎందుకో, మాట్లాడాలనిపిస్తుంది చాలా. అండ్ ఇక్కడ స్కెచర్స్ అంత మన ఇండియాలో ఉన్నంత బాగాలేవు, అండ్ ఇక్కడ స్కెచర్స్ మన ఇండియాలో ఉన్నంత లేదు. ఎంజిల్డింగ్ అంటే ఎక్స్క్యూజ్ మీ, అండ్ ఆల్సో ఎంజిల్డింగ్ అంటే సారీ లేక కూడా ఎంజిల్డింగ్ అంటే ఎక్స్క్యూజ్ మీ. అండ్ ఇది ఈ స్టోర్ వచ్చేసి అదాని స్టోర్, మోస్ట్ కాస్ట్లీ ఉంది అదాని స్టోర్ అయినా ఇక్కడ. అండ్ ఇండియన్స్కి ఆఫర్ పెడితే బాగుంటుంది అదాని. నేను పోతున్నా ఈ స్ట్రీట్ అంతా మనకి, అంటే ఈ వాక్వే అంతా మొత్తం ఫుట్వేర్, డ్రెస్సెస్ బ్రాండ్సే ఉన్నాయి. ఇక్కడ ఏదైనా బ్రాండ్ లేకపోతే ఎవరు తీసుకోరు, బ్రాండ్లెస్ అయితే అసలు టచ్ కూడా వేయరు ఇక్కడ. అండ్ బుక్ స్టోర్ అబ్బా, 2 బుక్ స్టోర్లు కనిపించినాయి నాకు. అండ్ ఇవి ఆ 2 బుక్ స్టోర్స్. ఏముంటే మొత్తం బుక్స్ ఉంటాయి, అందుగురించి మనకి చదువుకోండి. అండ్ ఇక్కడ మనకి లెన్స్ కట్లాక ఇక్కడ ఐ మోర్ ఉంటుంది, అండ్ అది వచ్చేసి ఐస్ మోర్, సేమ్ లెన్స్ కట్ లాగానే ఉంటుంది అది. వీ కెన్ టెస్ట్. యా, మనం ఏదైనా లైట్ చేసుకోవాలి ఇక్కడ. ఇండియాలో రఫ్ అండ్ టఫ్ ఉంటే నడవదు చెప్తున్నా, ఎందుకంటే మన ఇండియాలో మనం ఏది చెప్తే అది నడుస్తుంది, ఇక్కడ అట్లా కాదు. We came to live here, that's it. సో ఇవి బ్రాండ్స్, ఇంకా ఫస్ట్ ఫ్లోర్లో కూడా ఉన్నాయి, చూద్దాం. ఒక చిన్న వాక్ వేద్దాం. ఇదొక బ్రాండ్, మస్తు ఉంటుంది ఈ బ్రాండ్, నాకు పేరు రాదు కానీ. టు బి హానెస్ట్, నాకు చదివిస్తే చదువుతా, లేకపోతే చదవను, దాని చెప్పేస్తున్నా. T8 అంట ఇది బ్రాండ్, జస్ట్ అంటే వాళ్ళ మేడ్ ఇన్ వాళ్ళకు బ్రాండ్ లాగా కన్వర్ట్ చేసుకుందని. G-Star Raw, దీంట్లోకి వెళ్ళి చూసిన, ఫస్ట్లో ఉంది కాబట్టి దీంట్లోకి వెళ్ళి చూసిన మొన్న వచ్చినప్పుడు, మస్తు ఉండే బట్టలు. యూఎస్పీలో ఉంది యాజ్ కామన్, అక్కడ సైడ్ ఉంది యూఎస్పీలో. సీకే ఉంది, సీకే జీన్స్ వస్తుంది. అండ్ 24 కలర్స్, దీని లోపలికి వెళ్ళిన మొత్తం అమ్మాయిలే ఉన్నాయి. అండ్ అది మన స్టఫ్ కాదు, పక్కన ఉన్నది మొత్తం అమ్మాయిలే ఉన్నాయి. టామీ జీన్సెస్ యాజ్ యూజువల్, నాట్ ఎ బ్రిక్, నాట్ మై టైప్. టామీ జీన్సెస్ నా దగ్గర ఒక జీన్స్ ఉన్నట్టుంది, చూడాలి. సీకే అండర్ వేర్స్, ఇంత పెద్ద ఉంది ఏంటమ్మా. మళ్ళా పుల్ అండ్ బేర్ ఉంది, జారా ఉంది. సో కింద అమ్మాయిలే ఉన్నాయి, పైన అబ్బాయిలే ఉన్నాయి. నైస్. కీకో రిచువల్స్,
రిచువల్స్ మన ఇండియన్ కంపెనీ, పేర్లోనే ఉంది అది రిచువల్స్ అని, ఇండియన్ కంపెనీ. సో అంతే, నైస్ నైస్ అండ్ సింపుల్. అంత రష్ రష్ ఉన్నా కూడా రష్ లేనట్టే అనిపిస్తుంది, బికాస్ ఆఫ్ ద వెల్ మేనర్డ్ అండ్ వెల్ మెయింటైన్డ్, వెల్ డిసిప్లైన్డ్ క్రౌడ్. ఐ అగ్రీ ఫర్ దిస్. మన ఇండియాలో సాటర్డే సండేస్ మాత్రం మొత్తం ఇట్లా జనాలు నిండిపోతారు, బట్ ఇక్కడ అలా కాదు. ఏ డే వచ్చినా నీట్గా కామ్గా ఉంటారు. వాళ్ళ మెయింటెనెన్స్ కాదు, వెల్ ఎడ్యుకేటెడ్. జాక్ అండ్ జోన్స్ ఉంది, జాక్ అండ్ జోన్స్ ఒకటే ఫ్లోర్ వచ్చింది అనుకుంటా. అందులో జాకెట్ ఒకటి బాగుంది, €70 అన్నారు. చూద్దాం, నాకు ఆల్రెడీ 2 జాకెట్స్ ఉన్నాయి కదా అని చెప్పి తీసుకోలేదు. అండ్ మ్యాంగో ఉంది. ఇంకోటి మైనస్ కూడా ఉంది, మైనస్లో కూడా ఉంది. ఇక్కడ ఎలా అంటే మైనస్లో ఫుడ్ కోర్ట్ పెట్టారు అండ్ టాప్ ఫ్లోర్లో కూడా ఫుడ్ కోర్ట్ పెట్టారు. ఇక్కడ డిస్ప్లే చేసుకోవచ్చు, ఇలా వాళ్ళ బ్రాంచ్ని డిస్ప్లే చేసుకోవచ్చు. అడ్డం ఎవరు వస్తుండే, అందుకే వీడియో మళ్ళీ టర్న్ చేసేసిన. చూపిద్దాం ఇంకొంది. సో ఇది గైస్, డిస్ప్లే చేసుకోవచ్చు వాళ్ళ బ్రాండ్స్ని. నేను వీడియో చేసినప్పుడు అడ్డం రావాలి. అరే మ్యాంగో మ్యాంగో మ్యాంగో, నైస్. అది ఇంకో ఎగ్జిట్, ఇది కూడా ఇంకో స్పెక్స్ షాప్. Lowry's perfume, బ్లాండ్ డిస్ప్లేస్, బ్లాండ్. ఇది ఒక మీ బ్లాండ్ అంటున్నాడు, బ్రాండ్ అన్నాడు. అండ్ జర్మన్లో ఉంది. నేను చదివినా నాకే అర్థం కాదు, మీకు అర్థమయ్యేటట్లేదు. అండ్ ఇక్కడ మనకి బికాజ్ స్మోక్స్ ఆర్ లీగల్ ఇక్కడ. అండ్ అది వేప్ అనుకుంటా. సేమ్ మన ఇండియన్ మార్కెట్ ఉన్నట్టు ఇక్కడ మార్కెట్ కూడా ఉంది. బర్లిన్ ఇంకో ఐ షాప్. వెల్, ఎంసీ పేపర్ బుక్ స్టాల్. అట్ లాస్ట్ ఎండింగ్ విత్ అన్ కాఫీ స్టాల్. వెల్, ఇది గైస్ అలెక్సా మాల్. అండ్ మస్తు ఉంది అలెక్సా మాల్. బయటకు చూడడానికి చిన్నగా ఉంది, బట్ చాలా పెద్ద ఉంది. అండ్ మనం వచ్చినప్పుడు వ్యూ పాయింట్ ఇలా ఉంటుంది పైన, బాగుంది. అంటే వీడియో లైటింగ్ అలా ఉన్నట్టుంది, బట్ మస్తు ఉంది. యూట్యూబ్లో ఒకటి వచ్చేసి నా ట్రావెల్ వీడియో, అండ్ నెక్స్ట్ వచ్చేసి నా అదే యూనివర్సిటీ ఒక ఈవెంట్ అయింది, ఆ ఈవెంట్ వీడియో. ఈ 2 అప్లోడ్ చేయాలి ఫర్ షూర్. చూద్దాం ఎప్పుడు అప్లోడ్ చేసాము. బట్ రా ఫుటేజ్ అవుతుంది, ఎడిట్ చేసే అంత టైం లేదు నాకు. మార్నింగ్ ఏమో రూమ్ చూసుకున్నాం, మధ్యాహ్నం ఏమో లంచ్ ప్రిపేర్ చేసుకోవడానికి టైం అయిపోయింది. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి టైర్డ్ అయిపోతున్నాం. నిన్న ఒక ఈవెంట్కి వెళ్ళిండే, వాకింగ్ కదా, మొత్తం తిరిగి కాలు గుంజుతుంది. డేంజర్గా గుంజిన కాళ్ళు వచ్చి పండుకునేసరికి తినకుండా పడుకున్నా నైట్. ఇది నిన్న నా డే. ఇక్కడ ఒకటి చైనీస్ బ్రాండ్ ఉంది, దాంట్లో అన్ని బేసిక్స్ దొరుకుతాయి. అండ్ దాని పేరు వచ్చేసి యూనిక్యూల్. అండ్ అది సింపుల్ ఉంటుంది, అంత పెద్ద మొత్తం బేసిక్స్ ఉంటాయి అందులో. వర్షం పడుతుంది ఈరోజు. వర్షం అంటే మన ఇంటికాడ ముసలి ఎట్లా పడుతుంది, ఐ మీన్ సన్న చినుకులు, సన్న వాన. సన్న అంటే కనీసం కనిపించడం కూడా కనిపించదు వాన, అట్లుంది. కెమెరాలో అయితే అసలు పడదు, ఓన్లీ విత్ నేకెడ్ ఐస్. సాటర్న్ అని ఒక కంపెనీ ఉంటుంది ఇక్కడ. సాటర్న్ అని ఒక బ్రాండ్ కదా అది. అది ఏంటంటే దాంట్లో ప్రతి ఒక్క మొబైల్ ఎలక్ట్రానిక్స్ దొరుకుతాయి, లైక్ మీడియం అట్లాగా. ఇక్కడ కూడా ప్రతి ఒక్క వెరైటీ ఆఫ్ మొబైల్ ఐటమ్స్ దొరుకుతాయి, యాక్సెసరీస్, ఎలక్ట్రానిక్స్, ఎవ్రీథింగ్. మీకు ట్రామ్స్ ఎప్పుడు చూపించలే కదా ఎప్పుడు నా వీడియోలో. అండ్ అక్కడ ఒక ట్రాంప్ ఉంది, ఇక్కడ నుంచి ఒక ట్రామ్ వస్తుంది. ట్రామ్ చూపిస్తా. అలానే ఇంకొక మాల్ ఉంది ఇక్కడ, గలేరియా అని, ఆ మాల్ కూడా చూపిస్తా.
సో మొత్తం మంచు అయిపోయింది చూడండి, టీవీ టవర్ మొత్తం మంచు మొత్తం పడిపోయింది. సో ఇది గాయ్స్ ట్రాంప్, దీన్ని ట్రామ్ అంటారు. చాలా మెల్ల వెళ్తుంది కదా. అండ్ అది వచ్చేసి వెళ్ళండి. నెక్స్ట్ అది వచ్చేసి గలేరియా మాల్. సేమ్ మన ఇండియాలో నట్టే పేరుంది గలేరియా అని. అది కూడా ఒక మాలే, దాంట్లో కూడా మనకి బ్రాంచ్ ఉంటాయి. హో అట్ లాస్ట్ ఫైనలీ డన్. అలెగ్జాండర్ ప్లాజా వీడియో తీద్దాం అనుకున్నాం. అండ్ చూడండి అలెగ్జాండర్ ప్లాజా చాలా బాగుంది. అండ్ ఇది సెంటర్ అంటే మెయిన్ పాయింట్, మెయిన్ టూరిస్ట్ వ్యూ. ఇక్కడ చాలా టూరిస్ట్ ఉంటారు, లైక్ ఎవ్రీ కంట్రీస్ వాళ్ళు మనకు కనిపిస్తుంటారు. నాట్ ఓన్లీ జర్మన్స్, నాట్ ఓన్లీ ఇండియన్స్ ఉంటారు ఇక్కడ. మస్తు ఉంటుంది. ఒక్క వాటర్ ఫాల్ వ్యూ ఉంది, అది ఒక్కటి ఇచ్చేసి కంప్లీట్ చేసేద్దాం వీడియో. వెల్ ఇది వచ్చేసి అండ్ ఇక్కడ మీకు వాటర్ ఫాల్ కనిపిస్తుంది కదా, ఎంఎంఏ అని ఉంది. అదే వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్తున్నా. వాటర్ ఫాల్ నైస్. అట్ అండ్ ఇంకో వ్లాగ్ తీసినాం మనం సక్సెస్ఫుల్లీ విత్ ఆల్ ఎక్విప్మెంట్స్. అప్పుడప్పుడు నా ఎక్విప్మెంట్స్ ఎట్లా ఉంటున్నాయంటే, ఉంటే మైక్ ఉంటుంది, లేకపోతే ట్రైపాడ్ ఉంటుంది. రెండు ఒకటేసారి లేవు. అండ్ ఈరోజు రెండు ఒకటేసారి తీసుకొచ్చిన నేను అని నా హ్యాండ్ బ్యాగ్లో తీసుకొని వచ్చిన. సో ఫైనలీ కంప్లీటెడ్. రెండు ఒకటేసారి, ఐ మీన్ అదే నా ఎక్విప్మెంట్స్ అన్నీ ఒకటేసారి కలిపి వీడియో తీద్దాం అనుకున్నా. అండ్ ఈ వీడియో వచ్చేసి నేను నా కొత్త ఫోన్లో తీస్తున్నా. కొత్తది ఆండ్రాయిడ్ తీసుకుందాం ఐఫోన్ కూడా కొన్ని రోజులంటే ఒక సెట్గానే. నేను అసలు నా షెడ్యూల్ చాలా టైట్ అయిపోయింది. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అండ్ నా పేరు మందీప్, నా ఛానల్ పేరు వచ్చేసి మనీ ఏం చేయమని. వెల్ ఇది టవర్ రైట్, వీడియో టవర్తో కంప్లీట్ చేసేద్దాం. ఉంటాం మరి, సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకా చాలా వీడియోస్ వస్తుంటాయి. అండ్ 2 కంటెంట్స్ పెండింగ్ ఉన్నాయి, అవి పక్కా అప్లోడ్ చేస్తా, డోంట్ వరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.